హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మనం ప్రీవియస్ వీడియోస్లో 10th మ్యాథ్స్లో భాగంగా 8th చాప్టర్ అయిన సిమిలర్ ట్రయాంగిల్స్లో 8.3 ఎక్సర్సైజ్ వరకు ఉన్న సమ్స్ని అట్లాగే కొన్ని థియరమ్స్ని డిస్కస్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని పైన కార్డ్స్లోని అట్లాగే కింద డిస్క్రిప్షన్లోని ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ఆ వీడియోస్ని చూడవచ్చు. ఈరోజు మనం పైథాగరస్ థియరము అండ్ ఇట్స్ కాన్వర్స్ అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 8.4 థియరంలో ఉన్న సమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పైథాగరస్ థియరం. మనం ఈ పైథాగరస్ థియరం అనేది హై స్కూల్ మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దీన్ని 8th క్లాస్ నుంచే ఉపయోగించేస్తూ ఉంటాం. 8th క్లాస్లో పైథాగరియన్ ట్రిప్లెట్స్ అని స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఆ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం కదా. అట్లాగే దీని యొక్క ప్రూఫ్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ పైథాగరస్ థియరంని బౌధాయన థియరం అని కూడా అంటారు. మనం బౌధాయనుడి గురించి 9th క్లాస్లో 3rd చాప్టర్లో ఒకసారి చెప్పుకుంటాం. ఆయన సులభ సూత్రాస్ అనే ఒక బుక్ని వ్రాయడం జరిగింది. అయితే ఈ పైథాగరస్ థియరంని బౌధాయన థియరం అని ఎందుకు పిలుస్తారంటే, యాక్చువల్గా ఈ థియరం గురించి పైథాగరస్ కంటే ముందే, అంటే నియర్లీ 1000 years ముందే మన భారతదేశానికి చెందిన బౌధాయనుడు దీన్ని పేర్కొనడం జరిగింది. దీన్ని ఎట్లా డిఫైన్ చేయడం జరిగిందంటే, ఒక రెక్టాంగిల్ బేస్ చేసుకుని ఈ థియరంని స్టేట్మెంట్ చేయడం జరిగిందనమాట. అయితే దానికి అతను ఒక సిగ్నిఫికెంట్ ప్రూఫ్ని ఇవ్వలేకపోయాడు అనమాట. అందువల్లే ఆ క్రెడిట్ అంతా పైథాగరస్ దక్కింది. ఈ పైథాగరస్ స్టేట్మెంట్తో పాటు దానికి ఒక సిగ్నిఫికెంట్ ప్రూఫ్ న్యూమరికల్ కానీ అట్లాగే జామెట్రికల్ కానీ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ థియరంని మనం పైథాగరస్ థియరంగా చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, దీని స్టేట్మెంట్ ఏంటంటే, ఇది ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ the square of the hypotenuse is equal to the sum of the squares of the other two sides. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం. దీంట్లో రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది అనుకుందాం. ఓకే, దీన్ని ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ గివెన్ మనకి ఇక్కడ ఒక రైట్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ఎట్ బి, అంటే వెర్టెక్స్ బి దగ్గర రైట్ యాంగిల్ 90 degrees ఉన్నాయన్నమాట. ప్రూఫ్ వీ హ్యావ్ టు ప్రూవ్, అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూఫ్ చేయాలి? ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఈ హైపోటెన్యూస్ అనే పదాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లోనే వాడుతూ ఉంటాం. మనకి రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది కదా, ఈ బి వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఏసీ. స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అంటే ఇంకా అదర్ టూ సైడ్స్ ఏమున్నాయి? ఏబిని బీసీ ఉంది. ఆ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంతకు సమానం అన్నమాట. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే మనం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ప్రూఫ్ చేయాలి. ఓకే, దీనికి మనం కొంత కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్ నేను ఏం చేస్తానంటే, ఈ బి నుంచి ఏసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బీడీ అనుకుందాం. అంటే డ్రా బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏబిసి ఒక ట్రయాంగిల్, అట్లాగే ఏబిడి ఒక ట్రయాంగిల్ అండ్ బీసీడి ఒక ట్రయాంగిల్. మనకి ఏబిసి ట్రయాంగిల్ని మిగిలిన 2 ట్రయాంగిల్స్ తోటి కంపేర్ చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఈజ్ ఏబిడి. అంటే మనం డ్రా చేసేటప్పుడు రైట్ యాంగిల్స్ రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ రెండు ఒకే డైరెక్షన్లో ఒకే చోట వచ్చేలా డ్రా చేసుకున్నట్లయితే మనకి థియరంను ప్రూఫ్ చేయడం ఈజీ అవుతుంది. అంటే
ఈ ఏబిడిని అంటే యాక్చువల్గా ఏబిడిలో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది, డి దగ్గర ఉంటుంది. మనకి ఏబిసిలో బి దగ్గర ఉంది కదంటే బి ప్లేస్లో డి వచ్చేలా చూసుకున్నాం. అంటే ఇక్కడ రైట్ యాంగిల్. ఓకే, నెక్స్ట్ ఈ రెండిట్లో ఏ కామన్ యాంగిల్ కదా, ఏ. నెక్స్ట్ బి ఇక్కడికి వస్తుంది. అట్లాగే ఈ బీసీడీని కూడా అదే షేప్లో రాసుకున్నట్లయితే అంటే డి దగ్గర ఉన్న రైట్ యాంగిల్ పైకి వచ్చేలాగా ఇది డి అవుతుంది. ఈ సి అనేది కామన్ యాంగిల్ కాబట్టి అదే డైరెక్షన్ రాసాం. ఇంక రిమైనింగ్ వెర్టెక్స్ బి అవుతుంది. అంటే రైట్ యాంగిల్ ఇక్కడ ఉందన్నమాట. అంటే ఈ టూ ట్రయాంగిల్స్ని అంటే మన కన్వీనియన్స్ కోసం పక్కన డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఈ ఏబిసి ట్రయాంగిల్ని ఈ మొదటి ట్రయాంగిల్తో కంపేర్ చేద్దాం. అంటే ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏడిబి, ఈ రెండిట్లో ఏమేమి యాంగిల్స్ ఈక్వల్ చూద్దాం. ఇక్కడ ఇందులోని యాంగిల్ ఏ ఉంది, ఇందులోని యాంగిల్ ఏ ఉంది. అంటే యాంగిల్ ఏ అనేది కామన్ యాంగిల్. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ కామన్. నెక్స్ట్ బి దగ్గర ఏబిసి ట్రయాంగిల్ బి దగ్గర 90 degrees ఉంది. అట్లాగే ఏడిబి ట్రయాంగిల్ డి దగ్గర 90 degrees. ఆ రెండు ఈక్వల్ యాంగిల్స్. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా, ఏవైనా టూ ట్రయాంగిల్స్లో టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాబట్టి ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి is similar to triangle ADB by the rule of AA similarity. ఓకే, మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇందులో కామన్ వెర్టెక్స్ ఏముంది, ఏ ఉంది కదా, ఆ కామన్ వెర్టెక్స్ ఉందా యాంగిల్ ఏ దగ్గర ఉన్న యాంగిల్ని ఇంక్లూడ్ అయిన ఉన్న సైడ్స్ యొక్క రేషియోస్ తీసుకోండి. అంటే ఈ యాంగిల్ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ ఏమవుతాయి, ఏబీని ఏసీని అవుతాయి. అట్లాగే ఇందులో ఏడీని ఏబీని అవుతాయి. కాబట్టి ఆ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోస్ తీసుకుందాం. అంటే దట్ ఎంప్లాయిస్ ఏబీ బై ఏడి, ఏబీ బై ఏడి ఈక్వల్ టు ఏసీ బై ఏబి. ఓకే, మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏబి ఇంటూ ఏబి ఏబి స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు ఏడి ఇంటూ ఏసీ. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ని ఈ సెకండ్ ట్రయాంగిల్తో కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ బిడిసి, ఇక్కడ మనకి ఏమేమి యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి, యాంగిల్స్ రెండిట్లో కామన్గా ఉంది కదా. కాబట్టి యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ సి కామన్ యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ బి యాంగిల్ డి రెండు 90 degrees. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ కూడా మనకి టూ ట్రయాంగిల్స్లో టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. Therefore, triangle ABC is similar to triangle BDC by the rule of AA similarity. ఇప్పుడు వాటి యొక్క సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇక్కడ కామన్ యాంగిల్ ఏంటి, సి కదా. ఆ సి యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ యొక్క రేషియోస్ తీసుకుందాం. అంటే బీసీ బై డిసి ఈక్వల్ టు ఏసీ బై బీసీ. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే బీసీ ఇంటూ బీసీ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు డిసి ఇంటూ ఏసీ. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేద్దాం. అంటే 1 + 2 ఇంప్లైజ్ ఈక్వేషన్ 1లో ఎల్హెచ్ఎస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఇందులో ఎల్హెచ్ఎస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో యాడ్ చేస్తే ఏడి ఇంటూ ఏసీ ప్లస్ డిసి ఇంటూ ఏసీ.
ఈ రెండిట్లో మనకి ఏసీ అనేది కామన్గా ఉంది, అంటే ఏసీ కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఏడి ఉంటుంది ప్లస్ ఇక్కడ డీసీ ఉంటుంది. దిస్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ, ఇప్పుడు పిక్చర్లో ఏడీని డీసీని యాడ్ చేసి చూద్దాం. ఏడీని డీసీని యాడ్ చేసినట్లయితే ఏసీ వస్తుంది కదా, దాన్ని ఏసీతో రీప్లేస్ చేయొచ్చు. అంటే ఏసీ ఇంటూ ఏసీ స్క్వేర్. ఓకే, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. Therefore, AC square equal to AB square plus BC square. Hence proved. Theorem 8.9. This is also known as converse of Pythagoras theorem. Okay, statement ఏంటంటే in a triangle, if square of one side is equal to the sum of the squares of the other two sides, then the angle opposite to the first side is right angle and the triangle is right angle triangle. ఓకే, మనం పైథాగరస్ థీరంలో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్తే మనం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని ప్రూవ్ చేసాం. ఈ థీరంలో మనకి ఒక ట్రయాంగిల్లో స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అయితే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, నేను ప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది గివెన్ ట్రయాంగిల్. ఓకే, గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏమి ఇవ్వడం జరిగింది? స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీని ఫస్ట్ సైడ్ అనుకుందాం. అంటే స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. ఇంకా మిగిలిన టూ సైడ్స్ ఏంటి? ఏబి బీసీ కదా. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే బీసీ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే మనకి పైథాగరస్ థీరంలో రిక్వైర్డ్ టు ప్రూవ్ ఇక్కడ గివెన్ అవుతుంది, అక్కడ గివెన్ ఇక్కడ రిక్వైర్డ్ టు ప్రూవ్ అవుతుంది. ఓకే, రిక్వైర్డ్ టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలి? దెన్ ద యాంగిల్ ఆపోజిట్ టు ద ఫస్ట్ సైడ్ ఈజ్ రైట్ యాంగిల్. అంటే మనం ఫస్ట్ సైడ్ ఏది తీసుకున్నాం? ఏసీ తీసుకున్నాం. దానికి ఆపోజిట్ యాంగిల్ ఏంటి? యాంగిల్ బి కదా. యాంగిల్ బి అనేది రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలి. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ 90 degrees అయితే ఆటోమేటిక్గా దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం కదా. ఓకే, ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ మనం కన్స్ట్రక్షన్లో ఏం చేస్తున్నానంటే ఇంకొక కొత్త ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. కాకపోతే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నాం అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పిక్యూఆర్ అనుకుందాం. ఓకే, ఈ పిక్యూఆర్లో క్యూ దగ్గర రైట్ యాంగిల్ ఉండేటట్లు తీసుకున్నాం. నెక్స్ట్ ఈ పీక్యూ యొక్క లెంత్ ఏబీకి అలాగే క్యూఆర్ యొక్క లెంత్ బీసీకి ఈక్వల్ అయ్యేటట్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అంటే మనం పీక్యూఆర్ అనే ఒక కొత్త ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అందులో మెజర్మెంట్స్ పీక్యూ యొక్క లెంత్ ఏబీ, క్యూఆర్ యొక్క లెంత్ బీసీ అయ్యేటట్లు, ఇంకా అదనంగా ఏం చేస్తున్నాం? క్యూ దగ్గర యాంగిల్ 90 degrees ఉండేటట్లు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ PQR with PQ equal to AB, QR equal to BC and angle Q equal to 90 degrees. ఓకే, ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం. ఇప్పుడు నేను సెకండ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ Q ఈక్వల్ టు 90 degrees కదా. ఇది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం పైథాగరస్ థీరంను అప్లై చేయొచ్చు. దేర్ఫోర్ బై పైథాగరస్ థీరం ఏం రాయొచ్చు? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది కదా. PR స్క్వేర్ ఈక్వల్ టు అంటే PR స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్
ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనం ఈ పీక్యూనేమో ఏబీతో రీప్లేస్ చేయొచ్చు, అట్లాగే క్యూఆర్నేమో బీసీతో రీప్లేస్ చేయొచ్చు. దట్ ఎంప్లాయిస్ పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు, అంటే పీక్యూ ప్లేస్లో మనం ఏబీ రాయొచ్చు కదా, అట్లాగే క్యూఆర్ ప్లేస్లో బీసీ రాయొచ్చు. దీన్ని 1 అనుకుందాం. కానీ మనకి గివెన్లో ఏముంది, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ కదా, బట్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఇది 2 అనుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి, గివెన్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లో ఆర్హెచ్ఎస్ ఈక్వల్గా ఉంది కదా, కాబట్టి ఎల్హెచ్ఎస్లు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫ్రమ్ 1 and 2 we get PR square equal to AC square. రెండింటికి స్క్వేర్ రూట్ తీసుకున్నాం అనుకో బోత్ సైడ్స్, అప్పుడు స్క్వేర్లు కట్ అవుతాయి. అంటే PR ఈక్వల్ టు ఏసీ. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఏబీ పీక్యూలు ఈక్వల్గా ఉన్నాయి, బీసీ క్యూఆర్లు ఈక్వల్గా ఉన్నాయి. మనకు ఆల్రెడీ మళ్ళీ ఏమొచ్చింది, ఏసీ ఈక్వల్ టు పిఆర్ అని వచ్చింది. దేర్ ఫోర్ మనకి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఏ రూల్ని ఉపయోగించి మనం, ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ రూల్. మనకి 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే వాటిలో కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆల్రెడీ 9th క్లాస్లో నేను కాంగ్రుయెన్సీ రూల్స్ నేర్చుకున్నాం కదా. ఏవైనా 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్గా ఉంటే వాటి యొక్క కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి యాంగిల్ క్యూ యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఏంటి, బి కదా, అంటే యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది. ఆల్రెడీ యాంగిల్ క్యూ మనం 90 ఉండేటట్లు కన్స్ట్రక్ట్ చేసాం కదా, అంటే యాంగిల్ బి కూడా 90 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ బి. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, సిపిసిటి అంటాం. అంటే దట్ ఎంప్లాయిస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees. కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ఏబిసి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్. హెన్స్ ప్రూవ్డ్. మనం ఈ రెండు థియరమ్స్ మనం బాగా అవగాహన చేసుకున్నట్లయితే, పైథాగరస్ థియరము అండ్ ఇట్స్ కాన్వర్స్, ఎక్సర్సైజ్ నెంబర్ 8.4లో ఉన్న అన్ని సమ్స్ కూడా చాలా ఈజీగా చేయగలుగుతాం. ఎక్సర్సైజ్ నెంబర్ 8.4లో ఫస్ట్ సమ్, ప్రూవ్ దట్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగోనల్స్. అంటే ఒక రాంబస్లో సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయగా వచ్చే సమ్ము వాటి యొక్క డయాగోనల్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయగా వచ్చే సమ్కి ఈక్వల్గా ఉంటుందని ప్రూఫ్ చేయొచ్చు అన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్. ఓకే, దీన్ని ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒక రాంబస్ ఇవ్వడం జరిగింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్ అండ్ ఏసి అండ్ బీడీస్ ఆర్ ఇట్స్ డయాగోనల్స్ గివెన్. ఏబిసిడి is a rhombus and AC comma BD are its diagonals. Okay, required to prove. మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఆల్ సైడ్స్. ఈ సైడ్స్ ఏంటి, ఏబి బిసి సిడి అండ్ ఏడి. వాటి ఆ సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేయగా వచ్చే సమ్. అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్
plus CD square plus DA square is equal to the sum of the squares of its diagonals. Diagonals ఏంటి? AC BD అంటే AC square plus BD square. ఓకే, ప్రూఫ్ చేద్దాం. మనం 9th క్లాస్లో రాంబస్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా. ప్రాపర్టీస్ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అండ్ డయాగోనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ. అంటే ఈ ఏసీ బీడీ అనేవి డయాగోనల్స్ కదా, అవి రెండు కూడా ఒకదాన్ని ఒకటి బైసెక్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఆ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees అవుతుంది పర్పెండిక్యులర్లీ అన్న. అంటే ఇక్కడ యాంగిల్ మనకి 90 degrees అవుతుంది. అట్లాగే ఈ రెండు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగోనల్స్ రెండు ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి అనుకుంటే ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అవుతుంది. అట్లాగే ఓబి ఈక్వల్ టు ఓడి అవుతుంది. డయాగోనల్స్ బైసెక్ట్స్ పర్పెండిక్యులర్లీ. ఈ కాన్సెప్ట్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 degrees. ఇది ఎలా చెప్తగలిగాం? డయాగోనల్స్ బైసెక్ట్స్ పర్పెండిక్యులర్లీ. ఓకే, అంటే మనకి ఏఓబి ఆర్ ఓఏబి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఏ థీరం గుర్తుకొస్తుంది? పైథాగరస్ థీరం గుర్తుకొస్తుంది కదా. కాబట్టి పైథాగరస్ థీరంని అప్లై చేద్దాం. దేర్ఫోర్ బై పైథాగరస్ థీరం పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్. ఇక్కడ ఓఏబి ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికి యొక్క ఆపోజిట్ సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం. అంటే ఏబి స్క్వేర్. అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైజ్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఓఏ కెన్ బి రిటన్ యాజ్ హాఫ్ ఆఫ్ ద ఏసీ. అంటే ఓఏ అనేది ఏసీలో హాఫ్ ఉంటుంది కదా, చెప్పుకున్నాం కదా. ఇక్కడే బైసెక్ట్స్ అంటే ఈ ఏసీ బీడీలు ఒకదాన్ని ఒకటి బైసెక్ట్ చేసుకుంటాయి, సమభాగాలుగా డివైడ్ చేసుకుంటాయి. కాబట్టి ఓఏ ఈక్వల్ టు ఓసీ అవుతుంది. అప్పుడు మనం ఓఏని ఏం రాయొచ్చు? ఏసీలో హాఫ్ అని రాయొచ్చు. అంటే ఓఏ కెన్ బి రిటన్ యాజ్ ఏసీ బై 2. ఆల్రెడీ స్క్వేర్ ఉంది కదా. అట్లాగే ఓబీ కెన్ బి రిటన్ యాజ్ బీడీ బై 2. ఓకే, స్క్వేర్ చేద్దాం. అంటే దట్ ఇంప్లైస్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై 4 ప్లస్ బీడీ స్క్వేర్ బై 4. లెట్ us టేక్ ఎల్సిఎం ఇన్ ఆర్హెచ్ఎస్. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ బై 4 అవుతుంది ఎల్సిఎం తీసుకుంటే. ఇక్కడ 4 ఆర్హెచ్ఎస్లో డివైడ్ చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. అంటే దట్ ఇంప్లైస్ 4 ఇంటూ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఇప్పుడు 4ab స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ అని 4 టైమ్స్ రాయొచ్చు కదా. అంటే దట్ ఇంప్లైస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఓకే, మనం ఆల్రెడీ ఫస్టే చెప్పుకున్నాం కదా. రాంబస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ అవుతుంది, బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ అవుతుంది కదా. అంటే మనం ఒక దాని ప్లేస్లో ఒకటి రీప్లేస్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏబిని బీసీతో రీప్లేస్ చేస్తున్నాను, ఈక్వల్ సైడ్స్ కాబట్టి. అట్లాగే ఈ ఏబిని సిడితో రీప్లేస్ చేస్తున్నాను, అట్లాగే ఈ ఏబిని డిఏతో రీప్లేస్ చేస్తున్నాను, ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ వచ్చింది కదా.
square sum of the squares of the all sides equal to sum of the squares of the diagonals, hence proved. ఇదే క్వశ్చన్ మనకి డైరెక్ట్గా అడగచ్చు. ఎలా అంటే ఇన్ ఏ రాంబస్ ఏబిసిడి ప్రూవ్ దట్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అని కూడా డైరెక్ట్ అడగచ్చు, లేకపోతే ఇలా థియరిటికల్గా అడగచ్చు. సెకండ్ ప్రాబ్లం, ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ఎట్ బి. లెట్ డి అండ్ ఈ ఆర్ ఎనీ పాయింట్స్ ఆన్ ఏబి అండ్ బీసీ రెస్పెక్టివ్లీ. ప్రూవ్ దట్ ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. నెక్స్ట్ డిఈ అనేవి ఏబి అండ్ ఏసీ మీద ఏవైనా 2 పాయింట్స్ అయితే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. ఓకే, లెట్ us ప్రూవ్. ఇక్కడ మనకి 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, కాబట్టి వాటన్నిటిలో మనం పైథాగరస్ థీరంని అప్లై చేద్దాం. బై పైథాగరస్ థీరం అని ఒక్కొక్క ట్రయాంగిల్ తీసుకున్నాం. ఫస్ట్ పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం, అంటే ఏబిసి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ఏబిసిలో ఏసీ అనేది హైపోటెన్యూస్ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దీని ఈక్వేషన్ 1 అందాం. అట్లాగే నెక్స్ట్ ఈ బిసిడి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ బిసిడి మనకి ఇందులో సిడి అనేది రైట్ హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి సిడి స్క్వేర్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నెక్స్ట్ ఏబిఈ ట్రయాంగిల్ తీసుకున్నామంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ ఇక్కడ హైపోటెన్యూస్ ఏఈ అవుతుంది కాబట్టి ఏఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. అట్లాగే ఈ డిబిఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ డిబిఈ ఇక్కడ మనకి హైపోటెన్యూస్ డిఈ అవుతుంది కదా, అంటే డిఈ స్క్వేర్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. దీని ఈక్వేషన్ 4 అనుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూఫ్ చేయాలి? ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి. ఏఈ సిడీలు మనకి ఎక్కడ ఉన్నాయి? ఇంకో ఏఈ సిడి. ఆ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. అంటే ఈక్వేషన్ 2 + 3 అంటే 2 + 3 ఇంప్లైజ్ ఎల్హెచ్ఎస్లు రెండు యాడ్ చేస్తే ఏఈ స్క్వేర్ ఎలా రాసినా పర్లేదు, సిడి స్క్వేర్ ఆర్ సిడి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ రాసినా పర్వాలేదు ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఆల్రెడీ మనకి ఎల్హెచ్ఎస్ వచ్చింది, ఇంకా ఆర్హెచ్ఎస్లో ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ రాబట్టాలి. ఓకే, మనకి ఏసీ స్క్వేర్ మనకి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్కి సమానం కదా, అంటే ఏబి స్క్వేర్ ఎక్కడ ఉంది, అలాగే బీసీ స్క్వేర్, ఆ రెండింటిని దగ్గర రాద్దాం. అంటే మనకు ఆల్రెడీ ఎల్హెచ్ఎస్లో ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ అంటే మిగిలిన రెండు ఏంటి, బిఈ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ఆర్ బిడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ ప్లేస్లో మనం ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, ఏసీ స్క్వేర్ రాయొచ్చు కదా, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. అలాగే బిడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్, బిడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లేస్లో డిఈ స్క్వేర్ రాయొచ్చు. ఓకే, ఆర్హెచ్ఎస్ కూడా వచ్చింది, ఏసీ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్, హెన్స్ ప్రూవ్డ్. థర్డ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్
3 times the square of any side of an equilateral triangle is equal to the 4 times the square of its altitude. అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్ యొక్క స్క్వేర్కి 3 టైమ్స్ ఎంత ఉంటుందో దాని యొక్క ఆల్టిట్యూడ్ యొక్క స్క్వేర్కి 4 టైమ్స్ ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, లెట్ us ప్రూవ్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకుందాం. అంటే ఏబిసి ఈజ్ an equilateral triangle given of side a units. అంటే దీని యొక్క సైడ్ యొక్క లెంత్, ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఏ యూనిట్స్ అనుకుందాం. ఓకే, రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఏం ప్రూవ్ చేయాలి? 3 టైమ్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్. అంటే 3 టైమ్స్ అంటే 3. సైడ్ని ఏ అనుకున్నాం కదా, అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద 4 టైమ్స్ ద స్క్వేర్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక విటెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ మనం ఆల్టిట్యూడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏడి ఈజ్ ద ఆల్టిట్యూడ్ అనుకుందాం. దాని హైట్ లెంత్ హెచ్ అనుకున్నట్లయితే 4h స్క్వేర్, స్క్వేర్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. ఇది మనం ప్రూఫ్ చేయాలి. ఓకే, ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఇంతకు ముందు నేర్చుకున్న ప్రీవియస్ క్లాసులో నేర్చుకున్న కొన్ని కాన్సెప్ట్స్ వాడుకుంటాం. మనకి ఎప్పుడైనా సరే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ ఆపోజిట్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే ఈ ఏడి అనేది ఆల్టిట్యూడ్ కాబట్టి ఇది బీసీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే బీసీ యొక్క లెంత్ మనం ఏ యూనిట్స్ అనుకున్నాం కాబట్టి బీడీ అందులో ఎంత ఉంటుంది? హాఫ్ ఉంటుంది, అంటే a/2. అలాగే డీసీ కూడా a/2 ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఏబిడి ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి యాంగిల్ డి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఆల్టిట్యూడ్ అంటే తెలుసు కదా, పర్పెండిక్యులర్ లైన్, బేస్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. డి దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి మనం ఏం థియరం అప్లై చేయొచ్చు? పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. బై పైథాగరస్ థియరం ఏం రాయొచ్చు? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ ఏబి అవుతుంది. అంటే ఏబి స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇప్పుడు మనకి తెలిసిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏబి ప్లేస్లో మనం ఏని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే దట్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు, అలాగే ఏడి ప్లేస్లో మనం హెచ్ రాయొచ్చు కదా, అంటే హెచ్ స్క్వేర్ ప్లస్, అలాగే బీడీ ప్లేస్లో మనం a/2 రాయొచ్చు, అంటే a/2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. ఏ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ చేస్తే 4. ఇప్పుడు ఏస్ ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఎల్హెచ్ఎస్లోకి తీసుకువెళ్దాం. అంటే దట్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 4 ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే మైనస్ ఏ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ ఎల్సిఎం ఏం లేదు కాబట్టి 1, డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 రాసాం. అంటే ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 అవుతుంది. 1 టేబుల్ 4లో 4 టైమ్స్ కట్ అవుతుంది. 4 ఇంటూ ఏ స్క్వేర్ 4a స్క్వేర్ మైనస్ 4లో 4 1 టైం 1 ఇంటూ ఏ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అవుతుంది. 4a స్క్వేర్ మైనస్ 1a స్క్వేర్ 3a స్క్వేర్ అవుతుంది. 3a స్క్వేర్ బై 4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. ఇక్కడ 4 మనకి డివైడ్ చేస్తుంది, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4h స్క్వేర్. మనకి ప్రూఫ్ చేయాల్సింది ఇదే కదా, 3a స్క్వేర్ ఈక్వల్ టు 4h స్క్వేర్, హెన్స్ ప్రూవ్డ్.
Fourth problem, PQR is a triangle right angle at P and M is a point on QR such that PM is perpendicular to QR. Show that PM square equal to QM into MR. ఇక్కడ PQR అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేద్దాం. ఇక్కడ రైట్ యాంగిల్ P దగ్గర ఉంది, PQR. రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ P. నెక్స్ట్ M ఈజ్ ఏ పాయింట్ ఆన్ QR. QR మీద ఒక పాయింట్ M, అది PM ఈజ్ పర్పెండిక్యులర్ టు QR అయ్యేటట్లు ఉందన్నమాట. దెన్ వీ షో దట్ PM స్క్వేర్ ఈక్వల్ టు QM ఇంటూ MR. దీన్ని మనం పైథాగరస్ థీరంని ఎట్లా ప్రూఫ్ చేసామో అట్లానే ప్రూఫ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి టోటల్ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనం ఈ 2 ట్రయాంగిల్స్ని దీనికి సిమిలారిటీ ఉండేటట్లు డ్రా చేసుకున్నట్లయితే రైట్ యాంగిల్ ఇక్కడ P దగ్గర ఉంది కాబట్టి ఇందులో రైట్ యాంగిల్ M దగ్గర ఉంటుంది, అంటే Mని పైన రాద్దాం, QP అవుతుంది. అట్లాగే ఈ ట్రయాంగిల్ కూడా మనం అదే షేప్లో డ్రా చేసుకున్నట్లయితే అంటే M ఇక్కడికి వస్తుంది, R నెక్స్ట్ P. ఇప్పుడు ఈ PQR ట్రయాంగిల్ ఈ రెండింటితో సెపరేట్గా కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ PQR కామా MQP. మనకి ఏవైనా యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయేమో చూద్దాం. ఇక్కడ యాంగిల్ Q రెండింటిలోనే ఉంది కాబట్టి యాంగిల్ Q కామన్ యాంగిల్ అవుతుంది. యాంగిల్ Q ఈక్వల్ టు యాంగిల్ Q కామన్ యాంగిల్. నెక్స్ట్ ఇందులో PQRలో P దగ్గర రైట్ యాంగిల్ ఉంది, అట్లాగే ఈ ట్రయాంగిల్లో M దగ్గర రైట్ యాంగిల్ ఉంది, అంటే రెండు 90 డిగ్రీస్ అవుతాయి. యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ M ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ అనదర్ ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ PQR ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ MQP. ఇక్కడ మనకి ఏ సిమిలారిటీ రూల్ ఉపయోగించుకున్నాం, ఏ సిమిలారిటీ రూల్. నెక్స్ట్ ఇప్పుడు ఈ PQR ట్రయాంగిల్ని సెకండ్ ట్రయాంగిల్తో కంపేర్ చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ PQR కామా ట్రయాంగిల్ MPR, రెండిట్లో మనకి R అనేది కామన్ యాంగిల్, అంటే యాంగిల్ R ఈక్వల్ టు యాంగిల్ R కామన్ యాంగిల్. నెక్స్ట్ రెండిట్లోని రైట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో M దగ్గర రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ P దగ్గర రైట్ యాంగిల్ ఉంది, అంటే యాంగిల్ P ఈక్వల్ టు యాంగిల్ M ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇక్కడ కూడా మనకి 2 ట్రయాంగిల్స్లో 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. దేర్ ఫోర్ ట్రయాంగిల్ PQR ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ MPR. అంటే మనం ఏ సిమిలారిటీ రూల్ను వాడుకున్నాం ఇక్కడ. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అని దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకున్నట్లయితే రెండిట్లోని మనకి LHSలు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ట్రయాంగిల్ PQR ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ PQR ఉంది కాబట్టి RHSలు కూడా సిమిలర్ అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ PQR MQPకి సిమిలర్గా ఉంది, అట్లాగే MPRకి సిమిలర్గా ఉంది కాబట్టి ఈ రెండు కూడా మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాయొచ్చు, వీ కెన్ రైట్ ట్రయాంగిల్ MQP ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ MPR. ఇప్పుడు 2 ట్రయాంగిల్ సిమిలర్ అయితే వాటిలో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి, అంటే ఈ రెండిట్లో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కాబట్టి మనం ఏం రాయొచ్చు, QM/PM ఈక్వల్ టు PM/MR ఈక్వల్ టు PQ/PR. ఓకే, మనం
ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే ఒకసారి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. పిఎం ఇంటూ పిఎం అంటే పిఎం స్క్వేర్ అవుతుంది. అట్లాగే క్యూఎం ఇంటూ ఎంఆర్ అవుతుంది. క్యూఎం ఇంటూ ఎంఆర్ మనం ఇదే కదా ప్రూఫ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఫిఫ్త్ ప్రాబ్లం, ఏబిడి ఈజ్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ ఏ అండ్ ఏసీ పర్పెండిక్యులర్ టు బీడి. షో దట్ అని ఇక్కడ 3 రామన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రామన్స్ని మనం ప్రూఫ్ చేయాలి. ఇక్కడ కూడా మనం పైథాగరస్ థియరంని ఏ విధంగా అయితే ప్రూఫ్ చేసామో అట్లానే ప్రూఫ్ చేయొచ్చు. అట్లాగే దీని ముందు ప్రాబ్లం కూడా సేమ్ అట్లానే ప్రూఫ్ చేసాం. ఓకే, ఇక్కడ మనకి టోటల్గా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. లార్జ్ ట్రయాంగిల్ ఒకటి, లోపల మనకి 2 స్మాల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అట్లనే సెపరేట్గా రాస్తున్నాను. అంటే ఈ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎక్కడుందో ఈ రెండింటిలో కూడా రైట్ యాంగిల్ ఎక్కడుంది ఎట్లు రాసినట్లయితే ఈ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ సి దగ్గర ఉంది. అంటే సి ఇక్కడ కూడా రైట్ యాంగిల్ సి దగ్గర ఉంది. ఇప్పుడు బి కామన్ వెర్టెక్స్ అవుతుంది. థర్డ్ వెర్టెక్స్ ఏ అవుతుంది. అట్లాగే ఇది డి అవుతుంది, ఇది ఏ అవుతుంది. ఇక్కడ రైట్ యాంగిల్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు మనం ఈ పెద్ద ట్రయాంగిల్ని ఈ చిన్న ట్రయాంగిల్స్తో కంపేర్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిడి కమా ట్రయాంగిల్ ఏసీబి ఆర్ మీ ఇష్టం ఎట్లయినా రాయొచ్చు. ఏబిసి మనకి ఇందులో ఈక్వల్గా ఉన్న యాంగిల్స్ ఏమున్నాయి? యాంగిల్ బి అనేది రెండిట్లో ఉంది. అంటే యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ బి కామన్ యాంగిల్. అట్లాగే రెండిట్లోని రైట్ యాంగిల్స్ ఉన్నాయి కదా. ఇందులోనేమో ఏ దగ్గర, ఇందులోనేమో సి దగ్గర. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees. ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్, మరొక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబిడి ఈ సిమిలర్ టు ఏబిడి ఈక్వల్ సిమిలర్ టు సిబిఏ. సిబిఏ ఏ సిమిలారిటీ. ఇప్పుడు 2 సిమిలర్ ట్రయాంగిల్స్లో సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి కదా. కాబట్టి కామన్ యాంగిల్ యొక్క ఇంక్లూడెడ్ సైడ్స్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుంది? బీడి బై ఏబి ఈక్వల్ టు ఏబి బై బీసీ. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే బీసీ ఏబి ఇంటూ ఏబి, ఏబి స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు బీడి ఇంటూ బీసీ ఆర్ బీసీ ఇంటూ బీడి. ఇక్కడ మనం ఫస్ట్ ప్రూఫ్ చేయగలిగాం. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీడి. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. ఓకే, ఇప్పుడు మనం ఈ పెద్ద ట్రయాంగిల్ని సెకండ్ ట్రయాంగిల్తో కంపేర్ చేద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి కమా ట్రయాంగిల్ ఏసిడి ఆర్ సిఏడి మనకి ఏమేమి ఈక్వల్గా ఉన్నాయి? యాంగిల్ డి అనేది కామన్గా ఉంది రెండిట్లో. అంటే యాంగిల్ డి ఈక్వల్ టు యాంగిల్ డి కామన్ యాంగిల్. నెక్స్ట్ రెండిట్లో రైట్ యాంగిల్స్ ఉన్నాయి. ఈ ట్రయాంగిల్లో ఏ వద్ద, ఈ ట్రయాంగిల్లో సి వద్ద. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి ఈక్వల్ టు 90 degrees. ఓకే, ఒక ట్రయాంగిల్ 2 యాంగిల్స్, మరొక ట్రయాంగిల్ 2 యాంగిల్స్కి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే దట్ ఎంప్లాయిస్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిడి అంటే సిఏడి. ట్రయాంగిల్ సిఏడి ఏఏ సిమిలారిటీ. ఓకే, ఇప్పుడు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. కామన్ యాంగిల్ డి కాబట్టి ఆ రెండింటి యొక్క ఇంక్లూడెడ్ సైడ్ తీసుకున్నట్లయితే బీడి బై ఏడి, బీడి బై ఏడి ఈక్వల్ టు ఏడి బై సిడి.
మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏడి ఇంటూ ఏడి స్క్వేర్ అవుతుంది ఈక్వల్ టు బీడి ఇంటూ సిడి. ఇక్కడ మనకి ఇది థర్డ్ రోమన్, అంటే మనం థర్డ్ రోమన్ ప్రూఫ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇంకా రిమైనింగ్ సెకండ్ రోమన్ కూడా ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేద్దాం. ఓకే, మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిడి సిమిలర్ టు సిబిఏ, అట్లాగే యాంగిల్ ఏబిడి సిమిలర్ టు సిఏడి. అంటే ఈ ట్రయాంగిల్ దీనికి సిమిలర్గా ఉంది, దీనికి సిమిలర్గా ఉంది, కాబట్టి ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓకే, ఫ్రమ్ 1 and 3 we can write, ఏం రాయొచ్చు మనం, ట్రయాంగిల్ సిబిఏ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిఏడి. ఓకే, ఇప్పుడు ఈ రెండు మనకి సిమిలర్ అవ్వాయి అంటే వాటిలో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో కరస్పాండింగ్ సైడ్స్ని కంపేర్ చేసినట్లయితే ఏసీ బై డిసి ఆర్ సిడి, ఏసీ బై సిడి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏసీ ఇంటూ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ ఇంటూ సిడి ఆర్ సిడి ఇంటూ బీసీ ఇంటూ సిడి. దిస్ ఈజ్ సెకండ్ రోమన్, hence proved. ABC is a isosceles triangle right angle at C. Prove that AB square equal to 2AC square. ఓకే, ఇక్కడ మనకి ఏబిసి అనేది ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గివెన్ ట్రయాంగిల్ అనుకుందాం. రైట్ యాంగిల్ ఎక్కడుంది మనకి, సి దగ్గర ఉంది, అంటే ఏబి అవుతుంది కదా, రైట్ యాంగిల్ సి దగ్గర ఉంది. అట్లాగే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే తెలుసు కదా, 2 sides ఈక్వల్గా ఉంటాయి. మనకి ఈ 2 sides ఈక్వల్గా ఉంటాయి, ఎందుకంటే మనకి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, కాబట్టి ఈ రిమైనింగ్ 2 sides ఈక్వల్ సైడ్స్ అవుతాయి ఐసోసెలస్ ట్రయాంగిల్. కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 2AC స్క్వేర్. ఓకే, గివెన్ triangle ABC is an isosceles triangle and angle C equal to 90 degrees. ఇక్కడ మనకి అప్పుడు ఏమవుతుంది, AC is equal to BC అవుతుంది isosceles triangle కాబట్టి. రిక్వైర్డ్ టు ప్రూవ్, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 2AC స్క్వేర్. ఓకే, దీన్ని ప్రూఫ్ చేద్దాం. మనకి ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్ టు 90, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బై పైథాగరస్ థియరం we can write hypotenuse square equal to side square plus side square. ఇక్కడ hypotenuse ఏంటి, AB కదా, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నది, అంటే AB స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం BC can be replaced by AC, ఆ రెండు ఈక్వల్ సైడ్స్ కదా, అంటే దట్ ఎంప్లాయిస్ AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్. ఇక్కడ మనకి BC ఈక్వల్ టు AC. ఓకే, ఏసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ 2AC స్క్వేర్ అవుతుంది. దేర్ ఫోర్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 2AC స్క్వేర్, హెన్స్ ప్రూవ్డ్. 7th ప్రాబ్లం, O is any point in the interior of the triangle ABC and OD is perpendicular to BC, OE is perpendicular to AC and OF is perpendicular to AB. Show that అని ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇవ్వడం జరిగింది, వీటిని మనం ప్రూఫ్ చేయాలి. ఓకే, నేను ఏం చేస్తానంటే ఇందులో ఓఏ ఓబి ఓసీల్ని జాయిన్ చేస్తున్నాను.
అప్పుడు మనకి టోటల్ 6 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి. ఏంటవి? ఓఏఎఫ్, ఓఏఈ, ఓబిఎఫ్, ఓబిడి, ఓసిడి, ఓఈసి, ఇట్లా 6 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవ్వాయి. అందులో నేను ఫస్ట్ 1, 2, 3 ఈ 3 ట్రయాంగిల్స్ తీసుకుని పైథాగరస్ థీరంని అప్లై చేద్దాం. ఫస్ట్ ఏం చేసాం? జాయిన్ ఓఏ, ఓబి అండ్ ఓసి. ఇప్పుడు బై పైథాగరస్ థీరం ఫస్ట్ ఓఏఎఫ్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఓఏఎఫ్ మనకి పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, మనకి రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఏమవుతుంది? హైపోటెన్యూస్ ఓఏ అవుతుంది. అంటే ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ ఏఎఫ్ స్క్వేర్. ఓకే, ఈ ఓఎఫ్ నేను ఎల్హెచ్ఎస్లోకి తీసుకొస్తున్నాను. అంటే దట్ ఇంప్లైజ్ ఓఏ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏఎఫ్ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అట్లాగే ఓబిడి ట్రయాంగిల్ తీసుకున్నాం. అక్కడ కూడా మనం పైథాగరస్ థీరంని అప్లై చేసినట్లయితే ఓబిడి, మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఓబి ఈజ్ ద హైపోటెన్యూస్, అంటే ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్, ఓడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. ఇక్కడ కూడా మనం ఓడిని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ఓఏ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ఈక్వల్ టు బిడి స్క్వేర్. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. అట్లాగే ఓసిఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఓసిఈ మనం ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది మనకి కాబట్టి ఓసి ఈజ్ ద హైపోటెన్యూస్, అంటే ఓసి స్క్వేర్ ఈక్వల్ టు ఓఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్, ఓఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. మనం ఓఈ స్క్వేర్ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ఓసి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ ఈక్వల్ టు సిఈ స్క్వేర్. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు 1, 2, 3 ఈక్వేషన్స్ని యాడ్ చేసినట్లయితే అంటే 1 + 2 + 3 ఇంప్లైజ్, ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో యాడ్ చేద్దాం. ఓఏ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్, ఓఏ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్, సారీ ఇది ఓబి, ఓబి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో యాడ్ చేసినట్లయితే ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఇప్పుడు మనం వీటిని ఒక ఆర్డర్లో రాసినట్లయితే, అంటే ప్లస్లు ఉన్నవన్నీ ముందు మైనస్లు ఉన్నవన్నీ తర్వాత రాసినట్లయితే మనకి ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్. తర్వాత మైనస్ టర్మ్స్ అంటే ఓఎఫ్ స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్, ఆర్డర్ ఎలా మార్చినా పర్లేదు. ఓడి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు మనకి ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. దీన్ని సమ్ ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ని ప్రూఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ప్రూఫ్ చేద్దాం. ఇప్పుడు ఇందాక వదిలేసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుని పైథాగరస్ థీరం అప్లై చేద్దాం. అంటే దిస్ వన్ అండ్ దిస్ వన్, ఆ 3 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఓకే, ఇన్ ట్రయాంగిల్ ఇదేం ట్రయాంగిల్? ఓఏఈ బై పైథాగరస్ థీరం ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది? ఓఏ అవుతుంది. అంటే ఓఏ స్క్వేర్ ఈక్వల్ టు ఓఈ స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్. ఓకే, మనం ఇక్కడ ఓఈని మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే ఓఏ స్క్వేర్
మైనస్ ఓఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ అవుతుంది. దీన్ని ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుందాం. అట్లాగే నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఓబిఎఫ్ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఓబిఎఫ్ ఇక్కడ హైపోటెన్యూస్ ఓబి కదా, ఓబి స్క్వేర్ ఈక్వల్ టు ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్. మనం ఓఎఫ్ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే ఓబి స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు బిఎఫ్ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 6 అనుకుందాం. అట్లాగే నెక్స్ట్ ఈ ఓసిడి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఓసిడి ఇక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది, ఓసి అవుతుంది. అంటే ఓసి స్క్వేర్ ఈక్వల్ టు మనం ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఈ ఓడి స్క్వేర్ మనం ఎల్హెచ్ఎస్లోకి తీసుకొచ్చినట్లయితే ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ఈక్వల్ టు సిడి స్క్వేర్. దీని ఈక్వేషన్ 7 అనుకుందాం. ఇప్పుడు 5, 6, 7 ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. 5 + 6 + 7 ఇంప్లైజ్ ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో యాడ్ చేసినట్లయితే ఓఏ స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో యాడ్ చేస్తే ఏఈ స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఓకే, ఈ ఎల్హెచ్ఎస్లోని మనం ప్లస్లు ఉన్నాయన్నీ ముందు, మైనస్లు ఉన్నాయి తర్వాత రాసినట్లయితే ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ మైనస్ ఓఈ ఓఎఫ్ ఓడీలు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఓడి స్క్వేర్ మైనస్ ఓఈ స్క్వేర్ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 8 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈక్వేషన్ నెంబర్ 4 ఈక్వేషన్ నెంబర్ 8 అబ్జర్వ్ చేసినట్లయితే రెండిట్లో కూడా ఎల్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి. ఓఏ స్క్వేర్ ఓబి స్క్వేర్ ఓసి స్క్వేర్ మైనస్ ఓడి మైనస్ ఓసి ఓఈ మైనస్ ఓఎఫ్ స్క్వేర్ ఇక్కడ అదే ఉంది. కాబట్టి ఆర్హెచ్ఎస్లు కూడా మనకి ఈక్వల్ అవుతాయి. కాబట్టి therefore from 4 and 8 we can write ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏంటి, ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఏంటి, ఏఈ స్క్వేర్ ప్లస్ బిఎఫ్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. హెన్స్ ప్రోవ్డ్. 8th ప్రాబ్లం. ఇక్కడ ఒక 18 మీటర్స్ హైట్ ఉన్న ఒక పోల్కి టాప్లో 24 మీటర్స్ ఉన్న ఒక వైర్ని అటాచ్ చేయడం జరిగింది. ఈ పోల్ అనేది గ్రౌండ్కి వెర్టికల్గా ఉంది. అయితే ఈ వైర్ని మనం పోల్ యొక్క బాటంకి ఎంత డిస్టెన్స్లో మనం గ్రౌండ్లో అటాచ్ చేసినట్లయితే అది టైట్గా ఉంటుంది అంటున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. ఇక్కడ మనకి ఒక పోల్ ఉంది. పోల్ ఇప్పుడు మనకి గ్రౌండ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. ఈ పోల్ యొక్క హైటు 18 మీటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఈజ్ ద పోల్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఏ పాయింట్ దగ్గర ఒక మనకి వైర్ని అటాచ్ చేయడం జరిగింది. ఆ వైర్ యొక్క లెంత్ 24 మీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకెళ్ళి మనం పి దగ్గర అటాచ్ చేసినట్లయితే గ్రౌండ్ మీద అది టైట్గా ఉందనుకుంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ బి. పిబిల మధ్యలో మన డిస్టెన్స్ అంటే ఎంత, ఈ వైర్ని మనం ఈ పోల్ యొక్క ఫీట్కి బాటంకి ఎంత దూరంలో ఫిక్స్ చేయాలి గ్రౌండ్ మీద అని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లెట్ ఏబి బి ద పోల్ అండ్ ఏపీ బి ద వైర్ గివెన్. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి, పోల్ హైట్ ఇవ్వడం జరిగింది కదా. అంటే ఏబి ఈక్వల్ టు 18 మీటర్స్ అండ్ అట్లాగే వైర్ యొక్క లెంత్ ఇవ్వడం జరిగింది ఏపీ ఈక్వల్ టు 24 meters. We have to find the distance between B and P.
మనకి ఏబిపి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఇన్ ట్రయాంగిల్ ఏబిపి యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees ఉంటుంది కాబట్టి మనం పైథాగరస్ థీరంని అప్లై చేయొచ్చు. బై పైథాగరస్ థీరం ఇక్కడ రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ మనం హైపోటెన్యూస్ అంటాం కాబట్టి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ అంటే ఏపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ మనం డి అనుకున్నట్లయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ డి. మనం వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏపీలో మనం 24 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి 18 స్క్వేర్ plus PB is B square. That implies 24s are 576 equal to 18s are 324 plus D square. మనం ఈ 324ని LHSలోకి తీసుకెళ్ళినట్లయితే అంటే ఈక్వేషన్ రివర్స్ చేసి రాసినట్లయితే D square equal to 576 minus 324 equal to 2, 7 minus 2, 5, 5 minus 3, 2. Okay, that implies D equal to మనకి స్క్వేర్ని RHSలో తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 252. 252కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. 252 2 టేబుల్ 1 2 6 2 టేబుల్ 6 3 2 1 7 అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 3 into 3 into 7 అంటే మనకి D ఈక్వల్ టు అంటే డబుల్ 2 ఉంది కదా ఒక 2 వస్తుంది. అట్లాగే 3√7 అంటే 6√7 ఈజ్ ద ఆన్సర్. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ B అండ్ P అంటే లెంత్ ఆఫ్ D equal to 6√7 meters. Ninth problem, two poles of height 6 meters and 11 meters stand on a plain ground. If the distance between the feet of the poles is 12 meters, find the distance between their tops. ఇక్కడ మనకి ఒక గ్రౌండ్ మీద 2 poles verticalగా ఉన్నాయి. First pole is 6 meters height and the second pole is 11 meters height. The distance between the 2 poles is 12 meters. We have to find the distance between their tops. ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఈ పోల్స్ సమ్ ఏబి అని అలాగే సిడి అని అనుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఈ బీడీకి ప్యారలల్గా ఏ నుంచి ఒక లైన్ డ్రా చేసినట్లయితే అది సమ్ సిడిని ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం. అప్పుడు ఏబిడిఈ అనేది ఒక రెక్టాంగిల్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గాను ప్యారలల్గాను ఉంటాయి కాబట్టి అది రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, లెట్ ఏబి అండ్ సిడి బి పోల్స్ గివెన్ ఏబి ఈక్వల్ టు 6 meters, CD equal to 11 meters and BD equal to 12 meters. ఇప్పుడు మనం ఏం చేసాం, డ్రా ఏఈ ప్యారలల్ టు బీడీ త్రూ ఏ అంటే ఏఈ అనే లైన్ని బీడీకి ప్యారలల్గా ఏ గుండా డ్రా చేసాం. ఇవి రెండు ప్యారలల్ లైన్స్. That implies ABDE is a rectangle. కాబట్టి ఇక్కడ 90 degrees ఉందంటే ఆటోమేటిక్ ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది. అంటే దట్ ఎంప్లాయిస్ ACE ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ACE ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి మనం ఏం అప్లై చేయొచ్చు, పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. దేర్ఫోర్ బై పైథాగరస్ థీరం
ఏం రాయొచ్చు మనం ఇందులో ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది. అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్. ఇక్కడ మనకు తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏసీని మనం డి అనుకున్నాం కదా, డి స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ. ఇక్కడ మనకి ఇది రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే 12 మీటర్స్ అవుతుంది. అంటే 12 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ సిఈ, ఈ టోటల్ డిస్టెన్స్ మనకి 11 మీటర్స్. అండ్ ఈ ఏబి డిఈ ఈక్వల్గా ఉంటాయి, రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, అంటే 6 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు టోటల్ ఏమో 11 మీటర్స్, డిఈ ఏమో 6 మీటర్స్. అప్పుడు సిఈ ఎంత అవుతుంది? 11 మైనస్ 6 5 మీటర్స్ అవుతుంది. అంటే 5 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 144 ప్లస్ 25 ఈక్వల్ టు 169. అంటే మనకి డి స్క్వేర్ ఈక్వల్ టు 169 వచ్చింది. దట్ ఇంప్లైస్ డి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 169. 169 యొక్క స్క్వేర్ రూట్ 13 మీటర్స్. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్స్ ఆఫ్ ద పోల్స్ ఈక్వల్ టు 13 మీటర్స్. 10th ప్రాబ్లం. ఇన్ an equilateral triangle ABC, D is a point on side BC such that BD equal to 1/3 BC. Prove that 9AD square equal to 7AB square. ఇక్కడ మనకి ABC అనేది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. అట్లాగే డి ఈజ్ ఏ పాయింట్ ఆన్ సైడ్ బీసీ సచ్ దట్ బీడీ ఈక్వల్ టు 1/3 బీసీ. అంటే డి అనేది బీసీ మీద ఒక పాయింట్, ఈ డి అనే పాయింట్ బీసీలో 1/3, అంటే దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఫస్ట్ పార్ట్ అనమాట, అంటే ఇక్కడ ఉంటుంది, హాఫ్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏడి వస్తుంది జాయిన్ చేస్తే. We have to prove that 9AD square equal to 7AB square. Okay, first given ABC is an equilateral triangle. మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనగానే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దట్ ఇంప్లైస్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు ఏసీ. దీన్ని సమ్ ఎక్స్ అనుకున్నాం. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ ఏ నుంచి బీసీకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనుకుందాం, ఏఈ అనుకుందాం. డ్రా ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ. ఇక్కడ ఈ అనేది మిడ్ పాయింట్ అవుతుంది బీసీకి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్టిట్యూడ్ అనేది ఆపోజిట్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది, అంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేస్తుంది. కాబట్టి దట్ ఎంప్లాయిస్ బిఈ ఈక్వల్ టు ఈసీ. ఇది ఎంత ఉంటుంది? బీసీలో హాఫ్ ఉంటుంది, అంటే బీసీ ఎక్స్ కదా ఈ అవుతుంది. అట్లాగే మనకి ఇది హెచ్ ఆల్టిట్యూడ్ని మనం హైట్ అంటాం కదా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో హైట్ అనేది సైడ్కి √3/2 టైమ్స్ ఉంటుంది. అంటే ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నా సరే మనకి ఆల్టిట్యూడ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం సైడ్ ఎక్స్ అనుకున్నాం కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ అంటే ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? √3/2 ఎక్స్ అవుతుంది. సైడ్ ఇక్కడ ఎక్స్ కదా, అంటే ఏఈ ఈజ్ ఆల్టిట్యూడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకే, దీని నుంచి మనం డిఈ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అంటే దట్ ఎంప్లాయిస్ డిఈ ఈజ్ ఈక్వల్ టు, డిఈ ఎలా వస్తుంది? బిఈలోంచి బీడీని మైనస్ చేస్తే వస్తుంది. అంటే బిఈ మైనస్ బీడీ. ఆల్రెడీ బిఈ తెలుసు కదా మనకి, x/2 మైనస్ బీడీ కూడా తెలుసు గివెన్. ఇంకా బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 బీసీ. ఇక్కడ బీసీ అనేది సైడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్, దాన్ని ఎక్స్ అనుకున్నాం కదా. అంటే
దట్ ఈక్వల్ టు x/2 ఇంటూ x/2 మైనస్ 1/3x. ఇక్కడ ఎల్సిఎం 2కి 3కి ఎల్సిఎం 6 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 2 1 2x ఈక్వల్ టు x/6 అవుతుంది. దిస్ ఈజ్ బీడి. ఓకే, ఇప్పుడు మనం ఏడిఈ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది కాబట్టి మనం పైథాగరస్ థీరం అప్లై చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ బై పైథాగరస్ థీరం మనం ఏం రాయొచ్చు, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఏడి హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. ఓకే, దట్ ఈక్వల్ టు ఏఈ ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాం కదా, ఏఈ ఈక్వల్ టు √3/2x. అది ఆల్టిట్యూడ్ అవుతుంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, అంటే √3/2x స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ డిఈ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే x/6 వచ్చింది, అంటే x/6 హోల్ స్క్వేర్. స్క్వేర్ చేసినట్లయితే √3ని స్క్వేర్ చేస్తే 3 అవుతుంది, 3/2ని స్క్వేర్ చేస్తే 4x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ బై 6 ఆర్ 36. ఓకే, ఇప్పుడు మనం అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ మనకి 4 టేబుల్ 36లో పోతుంది కాబట్టి ఆ 36ని ఎల్సిఎంగా తీసుకోవచ్చు, అంటే 36 ఈజ్ ద ఎల్సిఎం. ఇక్కడ 4 టేబుల్ 36లో 9 టైమ్స్ పోతుంది, అంటే 9 3s ఆర్ 27x స్క్వేర్ ప్లస్ 36లో 36 1 టైం పోతుంది కాబట్టి 1 ఇంటూ x స్క్వేర్ అవుతుంది. అంటే దట్ ఎంప్లైస్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 28x స్క్వేర్ బై 36. ఇక్కడ మనకి 28 36లో మనకి 4 టేబుల్ కట్ అవుతుంది, 28లో 7 టైమ్స్ 36లో 9 టైమ్స్, అంటే మనకి ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 7x స్క్వేర్ బై 9 వచ్చింది. 9 ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఎల్హెచ్ఎస్లో తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది. 9 ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 7x స్క్వేర్. ఇక్కడ మనం x ప్లేస్లో ఏం రాయొచ్చు, ఏబి రాయొచ్చు, బీసీ రాయొచ్చు, ఏసీ రాయొచ్చు. 3 ఈక్వల్ సైడ్స్ కదా, కాబట్టి ఏబి రాసినట్లయితే 9 ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 7 ఏబి స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్. 11th problem. In the given figure, ABC is a triangle, right angle at angle B, and D and E are points on BC, trisect it. Prove that 8AE square equal to 3AC square plus 5AD square. ఓకే, ఇక్కడ ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. అట్లాగే డిఈ అనే 2 పాయింట్స్ బీసీ మీద ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే బీసీని ట్రైసెక్ట్ చేస్తున్నాయి. ట్రైసెక్షన్ అంటే ఏంటి అంటే 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయడం. అంటే ఈ డిఈ అనే పాయింట్స్ ఈ బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాయి అనుకుందాం. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ డి కామా ఈ ఆర్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్స్ ఆఫ్ బీసీ. అంటే డి అండ్ ఈ అనేవి బీసీ యొక్క ట్రైసెక్టింగ్ పాయింట్స్ కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు బీడి ఈక్వల్ టు డిఈ ఈక్వల్ టు ఈసీ అవుతుంది. అవి 3 ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. దీన్ని సమ్ ఎక్స్ అనుకుందాం. లెట్ ఎక్స్ ఒక్కొక్క ఈచ్ పార్ట్ ఎక్స్కి ఈక్వల్ అనుకుందాం. అంటే ఎక్స్ ఎక్స్ ఎక్స్. ఓకే, ఇక్కడ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో మనం పైథాగరస్ థీరంని అప్లై చేద్దాం. దేర్ఫోర్ బై పైథాగరస్ థీరం ఫస్ట్ లార్జ్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ
రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది కాబట్టి ఏసీ హైపోటెన్యూస్ అవుతుంది. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అట్లాగే ఏబిఈ తీసుకున్నాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ ఇక్కడ హైపోటెన్యూస్ ఏఈ అవుతుంది. అంటే ఏఈ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. నెక్స్ట్ ఏబిడి ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిడి ఇక్కడ హైపోటెన్యూస్ ఏడి అవుతుంది. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఓకే, మనం ఇది ప్రూఫ్ చేయాలి. మనం ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ రాబట్టచ్చు, లేకపోతే ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ రాబట్టవచ్చు. నేను ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. అంటే ఆర్హెచ్ఎస్లో ఏముంది మనకి 3ac స్క్వేర్ ప్లస్ 5ad స్క్వేర్. ఎందుకంటే మన ఇక్కడ ఏసీ స్క్వేర్ ఏడి స్క్వేర్ వాల్యూలు తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 ఇంటూ ఏసీ స్క్వేరు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్కి ఈక్వల్ కాబట్టి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఏడీ స్క్వేరు ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్కి ఈక్వల్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఓకే, మల్టిప్లై చేసినట్లయితే 3ab స్క్వేర్ ప్లస్ 3bc స్క్వేర్ ప్లస్ 5ab స్క్వేర్ ప్లస్ 5bd స్క్వేర్. ఇక్కడ 3ab స్క్వేర్ ఈ రెండు లైక్ టర్మ్స్. 3 ప్లస్ 5 8. 8ab స్క్వేర్ ప్లస్ 3bc స్క్వేర్ ప్లస్ 5bd స్క్వేర్. ఓకే, 8ab స్క్వేర్ ప్లస్ ఇక్కడ బీసీ అంటే బి నుంచి సికి ఉన్న డిస్టెన్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 3x అవుతుంది కదా. అంటే మనం బీసీ ప్లేస్లో 3x రాయొచ్చు, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఇప్పుడు బీడీ బి నుంచి డీకి ఉన్న డిస్టెన్స్ ఎక్స్ కదా, అంటే ఎక్స్ రాయొచ్చు మనం బీడీ ప్లేస్లో స్క్వేర్. దట్ ఈక్వల్ టు 8ab స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 3 స్క్వేర్ చేస్తే 9x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మల్టిప్లై చేద్దాం. 8ab స్క్వేర్ ప్లస్ 3 9s are 27x స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 5x స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 8ab స్క్వేర్ ప్లస్ 27 ఈ రెండు లైక్ టర్మ్స్ 27 ప్లస్ 5 32x స్క్వేర్. This equal to 8ab square plus 32 can be written as 8 into 4x square. 8 4s are 32 kada. Okay, that implies 8ab square equal to plus 8 into ఈ 4x square నేను 2x whole square అని రాస్తున్నాను. 2ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, xని స్క్వేర్ చేస్తే x స్క్వేర్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 8ab స్క్వేర్ ప్లస్ 8 2x అంటే మనకి బి నుంచి ఈకి ఉన్న డిస్టెన్స్ కదా, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అంటే బిఏ అని రీప్లేస్ చేయొచ్చు దాని ప్లేస్లో. అంటే బిఈ స్క్వేర్. ఓకే, ఈ రెండిట్లో మనకి 8 కామన్ ఉంది. ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది? ఏఈ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. అంటే దట్ ఈక్వల్ టు 8ae స్క్వేర్. ఇప్పుడు వీటికి ఈక్వేషన్ నెంబర్స్ 1 నుంచి 2 అండ్ 3 అనుకున్నట్లయితే బై ఈక్వేషన్ 2 దేర్ ఫోర్ మనం ఆర్హెచ్ఎస్ తీసుకున్నాము, ఇక్కడ ఎల్హెచ్ఎస్ వచ్చింది. దేర్ ఫోర్ 8ae స్క్వేర్ ఈక్వల్ టు 3ac స్క్వేర్ ప్లస్ 5ad square, hence proved. 12th problem. ABC is an isosceles triangle right angled at B. Equilateral triangles ACD and ABE are constructed on sides AC and AB. Find the ratio between the triangle areas of triangle ABE and ACD. ఇక్కడ ABC అనేది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది. అంటే ఇది ఎలాగో హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబి బీసీ ఈక్వల్గా ఉంటాయి. అంటే గివెన్
triangle ABC is an isosceles triangle where AB is equal to BC. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ యొక్క 2 సైడ్స్ మీద అంటే ఏసీ అండ్ ఏబి సైడ్స్ మీద 2 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే ఏసీడి ఈజ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్, at the same time AB is also an equilateral triangle. We have to find the ratio of areas of ABE and ACD ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ట్రయాంగిల్ యొక్క సైడ్స్ని లోవర్ కేస్ లెటర్స్తో కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం కదా. అంటే ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని క్యాపిటల్ ఏ, వెర్టెక్స్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ ఏ తోటి, అలాగే క్యాపిటల్ బికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ బి తోటి రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఈ 2 ఈక్వల్. యాక్చువల్గా క్యాపిటల్ సికి ఎదురుగా ఉన్నదాన్ని స్మాల్ సి అంటాం, కానీ ఇక్కడ ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం అలాగే మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ వాడుకుంటాం. ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే √3/4 సైడ్ స్క్వేర్. వీ నో దట్ ఏరియా ఆఫ్ an equilateral triangle equal to √3/4 into side square. ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఈ రెండిటికి ఏరియా ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఏసీ యొక్క సైడ్ ఎంతకే ఈక్వల్ అవుతుందో తెలుసు. మనం ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థీరంని అప్లై చేసినట్లయితే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి బై పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనకి ఏబి వాల్యూ ఏనే, బీసీ వాల్యూ ఏనే అవుతుంది. అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏసీ అంటే బి కదా, అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. మనం స్క్వేర్ని ఆర్హెచ్ఎస్లకు పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్. దిస్ కెన్ బి రిటన్ యాజ్ √2 ఇంటూ ఏ స్క్వేర్కి స్క్వేర్ రూట్ ఏ అవుతుంది కాబట్టి బి వాల్యూ √2a అవుతుంది. ఓకే, ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ యొక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏసీడి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి. ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? √3/4 సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు √3/4. ఇక్కడ సైడ్ ఎంత? బి కదా, బి ఎంతకి ఈక్వల్? √2a అంటే √2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు √3/4 ఇంటూ √2 స్క్వేర్ చేస్తే 2 అవుతుంది, ఏని స్క్వేర్ చేస్తే a స్క్వేర్ అవుతుంది. ఓకే, 2 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ అంటే దిస్ ఈక్వల్ టు √3/2a స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. అలాగే ఏపీఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈక్వల్ టు √3/4. దీని యొక్క సైడ్ ఏ కదా, అంటే ఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ వచ్చాయి, వాటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈక్వల్ టు ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా √3/2a స్క్వేర్, సెకండ్ √3/4a స్క్వేర్. ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. దిస్ ఈక్వల్ టు మనం 2 ఫ్రాక్షన్స్ డివైడ్ చేసినప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు? √3/2 ఇంటూ సెకండ్ డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్స్ రివర్స్ చేస్తాం అంటే 4/2
√3. √3 gets cancel. 2 table 1 time 2 time అంటే దిస్ ఈక్వల్ టు 2/1 అంటే ఈ రెండింటి యొక్క రేషియో. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిఈ ఈక్వల్ టు 2:1. ఓకే, ఇక్కడితో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 8.4ను కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఈ చాప్టర్లో సిమిలర్ ట్రయాంగిల్స్లో మనం కన్స్ట్రక్షన్ మిగిలి ఉంది. నెక్స్ట్ వీడియోలో ఆ కన్స్ట్రక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై నౌ.